ఉందంట. మీకు అర్థమవుతుందో చెప్తాను. ఆ కుక్క పెంచుకుంటున్నాడంట ఈయన్ని. ఈ కుక్కను పొలం తీసుకెళ్ళాడంట. పొలం తీసుకెళ్ళి ఆకుమాడి వేసి గట్టు మీద ఉండన్నాడంట. ఆకుమాడి వేసి ఈయన పక్కన ఎక్కడ కలుపు తీస్తుంటే ఈ ఆకుమాడి అంతా దువ్వేస్తుందంట. మొత్తం దువ్వేసింది. ఏంట్రా బాబు ఇది ఇలా చేసిందని మళ్ళీ పెంపుడు కుక్క కదా, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఏయ్ అలా చేయకూడదని చెప్పాడు. మళ్ళీ 2వ రోజున తీసుకెళ్ళాడు. మళ్ళీ దువ్వేస్తుంది. కుక్కను కొట్టుపోయాడు. కానీ అది ఏడుస్తుంది, తోక ఆడింతుంది. కొట్టలేక అనుకున్నాడంట, నేను చెప్పింది దీనికి అర్థం అవ్వట్లేదు కాబట్టి నేను కుక్కలాగా అయితేనే కానీ. దేవుడు ఒక దేవతా రూపంలో రాలే. ఆయన దేవతల స్వరూపం ధరించుకోలేదు, కానీ మానవాకారాన్ని ధరించుకున్నాడట. ఆయన మనుషుని పోలికగా పుట్టాడు. ఎందుకనంటే ఆయన ఎందుకు మనుషుడిగా పుట్టాడో తెలుసా? జంతువులకి ఆలోచించే శక్తి ఉంటుందండి. జంతువులకి ఆలోచించే శక్తి ఉంటుందా? జంతువులు డెవలప్ అవుతాయా? మనిషి డెవలప్ అవుతాడా? జంతువులు ఏమైనా కనిపెడతాయండి కొత్తవి? మనుషులు కనిపెడతారా? అంటే మనుషులకి ఏముంది? జ్ఞానం ఉంది. మనుషులకి ఏముంది? తెలివి ఉందా? 2 ఒకటే. మనుషులకి ఏముంది? బుద్ధి ఉంది. అది ఒకటే. మనుషులకి ఏముందండి? ఆలోచన ఉందా? ఇంక అన్నీ అయ్యే. మనుషులకి ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి పడిపోతుంది అనుకోండి, మనుషులకి ఏమవుతుంది? అక్కడి నుంచి అవడం జారిపోతున్నాడు, ఏమంటారు మీరు? అయ్యో 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 పడిపోతాం గమని. మనసు ఆగుద్దామా? ఆగుతుందా? ఏముంది మనుషులకి? జాలి ఉంది, ప్రేమ ఉంది. మనిషికి ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. ఒక పడిపోతున్నా, ఒక లెగుస్తున్నా మనిషి మాత్రమే అలా చేయగలడు. అందుకనే మనిషికి మనస్సు ఉంది కాబట్టి ఆయన మనిషిగా దిగొచ్చాడు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా, నా మదిని నా హృదిని రారాజుగా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. దేవుడు మనిషిగానే రాగలడు. ఒక్కసారి దేవుడు అవతరించాక మళ్ళా ఇంకో అవతారం ఎత్తాడంటే మొదటిసారి వచ్చిన పని ఏం అవ్వలేదన్నమాట. అది అవ్వలేదని అర్థం. మొదటిసారి పని అవ్వకపోతేనే 2వసారి వస్తాడు ఆయన, అంతే కదా. మొదటిసారి పని అయిపోతే ఇంక 2వసారి రావక్కర్లేదు. అందుకని యేసుప్రభు ఒక్కసారే వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు వారు మానవుడిగా వచ్చాడు. కారణం ఏంటంటే మనిషికి కానీ మాత్రమే రాగలడు. ఎందుకంటే తన స్వరూపమందు దేవుడు మానవులను సృజించాడు కాబట్టి మనుషుడిగానే వస్తాడు. దట్ ఈస్ ద లాజిక్. ఇంకో మాట చెప్పనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16వ వచనం. యాలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వరూపమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. ప్రజల పాపములకు పరిహారము కలుగుచేయుటకు దేవుని సంబంధమైన కార్యములు, కనికరములు, నమ్మకము గల ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. 15వ వచనం. దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సంపూర్ణమైన మానవుడు, దేవుడు సంపూర్ణమైనటువంటి దేవుడు. అందుకని ఆయనకి దైవ మానవుడు అని యేసుప్రభు వారికి పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వది ఏంటి చెప్తున్నాను నేను? ఆయన మనిషి ఆకారమే ఎందుకు ఎత్తాడు? మానవుడిగా ఎందుకు వచ్చాడంటే తన స్వరూపంలో రక్తమాంసములు కలిగిన వాడు. దేవుడు పరిశుద్ధుడు. ఏమండి మనుషుడు ఎలా పరిశుద్ధుడు అవుతాడండి? పరిశుద్ధంగా నేను మొన్న ఒక ఏరియాకి క్రిస్మస్ వర్తమానం అందించిన తర్వాత ప్రసంగం దిగ్గానే ఒక సర్పంచ్ గారు, ఆయన ప్రభువు నమ్ముకోలేని ఆయన స్టేజ్ మీద పిలిచారు కేక్ కట్ చేయడానికి.
వాళ్ళ బ్రదర్ అక్కడ కూర్చున్నాడు. ఆయన అడుగుతున్నాడు, సార్ మనుషులు పవిత్రంగా ఉండడం సాధ్యమేనా అని అడిగాడు. బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసం తీసుకుంటే ఇంక పవిత్రంగా ఉండడమేనా? ఉంటాడా ఎవడైనా అలాగని అడిగాడు. నా దగ్గర ఆన్సర్ లేదు. నేనేమన్నానంటే ఉండలేకపోయినా దేవుడు క్షమించాడండి అన్నాను. మరి ఏమంటాను? ఉండలేరండి అందరూ అలాగ ఉంటారు. బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ పరిశుద్ధంగా ఉంటారా అన్నాడు. అంటే పడిపోతారండి, కానీ దేవుడు క్షమించాడండి. ఏమన్నా అందరూ పరిశుద్ధంగా ఉన్నారు బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ? అయినా దేవుడు కృప కలిగినోడు, అందుకని ఆయన మానవాకారంగా వచ్చాడు. ఆయన పరిశుద్ధుడుగా ఉండగలంటే ఉండగలం. మనుషుడు పరిశుద్ధుడిగా ఉండ, అందుకనే నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చూపించగలరు అన్నాడు యేసు ప్రభు వారు. పరిశుద్ధంగా ఉండగలడు. మనవలే రక్తమాంసాలు ఉన్నాయి, మనవలే శోధించబడ్డాడంట ఆయన. సాతాను శోధించింది, ఆయన కన్నీరు కార్చాడు, ఆయనకి ఆకలేసింది, ఆయనకి దప్పికేసింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన సంపూర్ణమైన మానవుడు, రెండవది సంపూర్ణమైన దేవుడు. ఇది మానవాకారం, అందుకెత్తాడు ఆయన. మూడవది ఏంటంటే ఆయన చూడండి, ఆయన మనిషిని పోలికగా పుట్టి 7వ వచనం ఏ స్వరూపం అంటమా? దాసుని స్వరూపం. పిలిపిలికి రాసిన పత్రిక 2:7 అక్కడ ఉన్నాం మనం. ఆయన దాసుని స్వరూపం. యేసు ప్రభువు వారు ఈవేళ క్రిస్మస్ రోజున చేసుకున్నంత ఆడంబరం లేదండి. ఫస్ట్ క్రిస్మస్కే దాసుడు అంటే మీకు అర్థం అవ్వాలంటే ఏంటమ్మా? మూడవది కానీ ఎలాగొచ్చాడైనా? మొదటేమో సింహాసనం వదిలేశాడు, రెండవదేమో మనుషుడిగా పుట్టాడు, మూడవదేమో దాసుడు. దాసుడు అంటే పనోడు, పనివాడిగా వచ్చాడంట యేసు ప్రభువారు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. పూర్వకాలంలో సంతల్లో పశువులు నమ్మినట్టుగా మనుషులు నమ్మేవారంటండి. వాళ్ళకి ఇంకా హక్కులు ఉండే కదా, వాళ్ళు ఎంతసేపు బానిస బ్రతికి ఆ జన్మ లాంటిది. ఎంతకు అమ్ముతావురా? ఈయన ఎంతకు అమ్ముతావు? ఒంగబెట్టి చూసేవాడినండి. ఎంతకు అమ్ముతావాడిని? ఈడు 50 రూపాయలు, ఈడు 100 రూపాయలు, ఈడు 200. అలాగ మనుషుల్ని సంతలో కొన్నట్టు కొనేవారంట మనుషుల్ని. ఇంకా వాడికి హక్కులే. ఎవడు కొనుక్కుంటే వాడి దగ్గర పని చేయడమే. వాడు కొట్టినా తిట్టినా పెట్టినా హక్కులు లేవాడికి. దేవుడు కూడా మన కొరకు దాసుడిగా వచ్చాడు, పని చేయడానికి వచ్చాడు. మన కోసం ఆయన కాలినడకన నడిచాడు, మన కోసం ఆయన సర్వాన్ని వదిలిపెట్టుకున్నాడు, దాసుడైపోయాడు. నువ్వేంటి ఇక్కడ బిల్డప్? నేనేంటి ఇక్కడ? ఈవేళ దైవజనులమైన మనం దాసులుగా, దేవుని పిల్లలమైన మనం దాసులుగా ఉండలేకపోతున్నాం. నీ వెనకాల బ్యాగ్ మోసేవాడు ఒకడు, నీ బైబిల్ కూడా నువ్వు మోసుకోలేవు. దేవుడేమో దాసుడిగా వస్తే నీకు బైబిల్ మోసేవాడు ఒకడు, బ్యాగ్ మోసేవాడు ఒకడు, చెంబు మోసేవాడు ఒకడు, ముట్టు కడిగేవాడు ఒకడు. ఇలాగ అయిపోయింది మనోళ్ళ పరిస్థితి. పని చేయడానికి వచ్చాడు దేవుడు, ఆయనే దిగొచ్చి మన కొరకు పని చేస్తే మనం ఎక్కడేం చేస్తామంటే నీట్గా తయారీ వచ్చి ఇది క్లీన్గా లేదు, అది క్లీన్గా లేదు, అది పోలేదు, ఇది పోలేదు. అవసరమైతే ₹1 ఎత్తంగానండి, మేము చేయమండి, ఎవరైనా పెట్టేసుకోండి. పని చేయరు మనవాళ్ళు. పని చేయడానికి యేసుప్రభు ఎందుకు వచ్చారమ్మా? మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి, అనేకులకు విమోచన క్రయదములుగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంటమ్మా? ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదంటే యేసు ప్రభు వారు. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడంట, అనేకుల కొరకు దెబ్బలు తింటానికి వచ్చాడట, అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడట, కాలినడకన నడిచాడు. మన వాళ్ళకి ఏదైనా పని చెప్పాలనుకోండి, బండి ఉందండి, ఏముందండి, లేదా పనికిరాడు. యేసు ప్రభు ఎలా నడిచి పరిచర్య చేశాడు. ఆయన కాలినడకన పరిచర్య చేసేవాడికి, దాసుడికి ఇంకేం ఉండదు, ఇంక పని చేయడమే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పరిచర్య చేసేవాళ్ళుగా మనం సిద్ధపడాలి. ఇది నా పని. రేపు ప్రొద్దుట పందిరేయాలి. ఎవరి పని? అమ్మా? యూత్ వాళ్ళ పని, అంతేనా? పెద్దల పని కాదు. రేపు పొద్దుట ఈదుల్లో తిరగాలి, ఎవరో పిల్లలు తిరుగుతారు, మనం స్త్రీలు కదా ఇల్లు అడుక్కోవాలా, అన్నం వండుకోవాలి, ఇదే మన పని. యేసుప్రభు పని ఏం చేయరు, ఎవరు మట్టుకు వాళ్ళు. అదే రాశాడు పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, అక్కడే ఉన్నాం మనం. 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. క్రీస్తు యేసుకు మనసు కలిగి ఉండమని ఎందుకు రాశాడు ఆయన? 4వ వచనం, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి. ఎవడ మట్టుగాడు ఏ కార్యాలు చూసుకుంటున్నారంట? 21వ వచనం
అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. క్రిస్మస్ గ్రాండ్గా అయిపోవాలా, క్రిస్మస్ గొప్పగా అయిపోవాలి. ఎలాగవుతుంది? ఎవరి పనాలు చేసుకోండి. అప్పుడు ఏమవుతామా? వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎవరి మట్టుకు వాళ్ళు సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ క్రీస్తు కార్యములను చూడరు. ప్రభునందు ప్రియులారా, సొంత కార్యాలనే చూసుకుంటున్నారట. చాలామంది సొంత కార్యాలు చూసుకుంటారు, సొంత పనులు చక్కబెడతారు, సొంత విషయాలని గురించి ఆలోచించుకుంటారు, కానీ యేసయ్య పనులు మాత్రం పక్కన పెడతారు. బ్రదర్, క్రీస్తు పనులు కూడా మీ సొంత కార్యాలే చూడండి. యేసయ్య పని, క్రిస్మస్ ఎవరి పని? పరిచర్య ఎవరి పని? క్రిస్మస్ అనే కాదు, ప్రభు పనిని మీ సొంత కార్యాల కంటే దేవుని కార్యాలు గొప్పగా చూడాలి. అది నిజమైనటువంటి పరిచర్య. కాబట్టి ఇది మూడవది. మొదటిది ఆయన ఏం ధరించుకున్నాడమ్మా? సింహాసనాన్ని విడిచిపెట్టాడు. రెండవది మనిషి ఆకారం ధరించాడు. మూడవది దాసుని స్వరూపం. దాసుల్లా పనిచేశాడు. క్రిస్మస్లో ప్రతి ఒక్కరు కూడా పని చేయవలసిందే. కాలినడకన క్యారల్స్కి తిరగవలసిందే. అది కొత్తపేట అయినా, అది అవిడైనా, లేకపోతే అది లంక అయినా, అది రావులపాలెమైనా, అది ఇంకొక చోట అయినా, ఎక్కడికైనా ప్రభు పని కొరకు, ఇది దేవుని పని అని పరుగులెత్తి ఆయన కోసం శ్రమపడే దినాలివి, సువార్తను ప్రకటించే దినాలివి. దాసుడుగా పరిచర్యను పక్కన పెట్టద్దు దయచేసి. మీ సొంత కార్యాలని ఎవరి మట్టుకాలు సొంత కార్యాలు, మాకు ఇంటికాడ పని ఉందండి, ఇల్లు కడుక్కోవాలండి, లేకపోతే ఇంకోటి చేసుకోవాలని అని అంటే ఇక్కడ ఎవరు చేస్తారు? నీకు ఒక్కడికే పనులు ఉన్నాయా? ఇంకెవరికి లేవా? దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవారు ఏమవుతారు ఉంది బైబిల్లో? శాపగ్రస్తులు అవుతారని ఉంది. దేవుని కార్యాలు అశ్రద్ధ చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఇది దేవుని పని నేను చేయడం వల్ల అది దేవునికి ఎంతో మహిమ, ఉపకారం, నాకు మంచిది. ప్రభు పరిచర్యలో మనం ముందుకు సాగిపోదాం. ఇది నా పనిని మనం ముందుకు సాగుదాం. పాస్టర్ గారు పిలవడం కాదు, మీరే పాస్టర్ గారిని అడగాలి. అయ్యా ఏమన్నా పని చేయాలా, నేను ఎక్కడికన్నా రావాలా, మీకు కూడా ఫలానా రాత్రి వాళ్ళు ఎక్కడన్నా కూటం ఉందా, లేదా నేను తిరగాలా, నేనేమన్నా చెయ్యాలా, నేనేమన్నా పెట్టాలా, నా పని ఏంటి చెప్పండి. నా పనే ఉంది వేళ. బాబు ఆలయంకి అడగరండి, పని మనిషిని ఎట్టండి, నెలకు 1000 రూపాయలు ఇచ్చేతే పని మనిషి తుడిచేస్తుందండి. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టేజ్ మారిపోతున్నాయి. యేసు ప్రభువారేమో కిందకు వచ్చాడు, మనం పైకి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త సుమా. దాసుని స్వరూపం. ముందుకు వెళ్ళిపోతున్నాం చూడండి. ఆయన దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఏం చేసుకున్నాడంటే ఆయన రిక్తుడుగా. రిక్తుడు అంటే ఏంటంటే అధికారం ఉండి కూడా అధికారం లేనుడుగా అయిపోయాడు. అధికారాలు ఉండి అధికారాలు లేకుండా చేసుకోవడం రిక్తుడు అంటే. రిక్త హస్తాలు అంటారు. ఆయన చేతిలో ఎంత రిక్తుడుగా అయిపోయాడంటే ఆయనకి 12,000 వ్యూహాల దూతలు ఆయనకి పరిచయం చేస్తాయి. కానీ ఆయన సిలువేస్తున్నప్పుడు పేతురు కత్తి తీశాడు. అమ్మ నీ కత్తిని వరలో పెట్టు, కొన్ని వేల దూతలు వచ్చి ఇప్పుడు నాకు పరిచయం చేస్తాయి కావాలంటే. కానీ నేను రిక్తుడిగా వచ్చాను. అధికారము గలవాడై ఉండి అధికారం లేనివాడిగా అయిపోయాడు. ఆయన తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఒక దేవాలయంలో ఒక సహోదరి ఆలయం తుడుస్తుందట. హైదరాబాద్లో ఆలయం తుడుస్తుందట. అందరికంటే ముందుకు వచ్చింది, ఆలయం తుడుస్తుంది, క్లీన్ చేసేసింది. ఈయన గెస్ట్ స్పీకర్కి వెళ్ళాడంట. అక్కడికి ఆవిడ ఎవరో పని మనిషి అనుకున్నాడంట. ఆవిడ వందనాలు చెప్పేసింది. ఆలయం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆవిడ కోసం ఒక కాన్వాయ్ వచ్చిందంట. కీయమని కోత కూసేటువంటి ఒక వ్యాన్ వచ్చిందంట. వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయిందంటే ఎవరు ఆవిడేనంటే నేను ఎవడో పని మనిషి అనుకున్నాను బాబు అంటే కాదు, ఆవిడ ఆర్డీఓ. ఈ సంఘంలో నుంచి ఆవిడ ఆ స్థితికి వెళ్ళింది కనుక ప్రతి ఆదివారం ఉదయాన్నే వచ్చి ఆవిడ పరిచయం చేసి వెళ్తుంది. 1 గంట. వాళ్ళకి ఇంటిని తుడిచేటువంటి పని వాళ్ళు ఉంటారు, నౌకర్లు ఉంటారు, దఫేదారు ఉంటాడు, ఫైల్ మోయటానికి మనిషి ఉంటాడు. కానీ చర్చికి మాత్రం ఆవిడ నిరాడంబరంగా వచ్చి ఆలయాన్ని క్లీన్ చేస్తుందట. అంటే అధికారం ఉంది కానీ అధికారం లేనట్టుగా చేసుకుంది ఆవిడ. ఎంతగా ప్రభు క్రిస్మస్లో రిక్త హస్తాలు. ఇది 4వది రిక్తత్వం. 5వది చూడండి. ఆయన 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను. అమ్మా ఏం చేశాడట? విధేయత, తగ్గింపు. 6 పాయింట్లు కనపడుతున్నాయి ఇక్కడ.
ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడట. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. దేవునికి విధేయత చూపించడమే క్రిస్మస్. మనకున్న అధికారాన్ని వదులుకోవడమే క్రిస్మస్. ఇంగ్లాండ్ దేశపు రాణి చర్చికి వెళ్ళిందంట. ఆవిడ పాస్టర్ గారు ఇంగ్లాండ్ దేశపు రాణి వస్తుందని మరి క్వీన్తో చెప్పాడట, రాణి గారు మీ కొరకు ఇక్కడ మేము సీట్ ఏర్పాటు చేసాం, ప్రత్యేకమైన సీట్. అంటే ఆవిడందట, నేను ఇక్కడ చర్చిలో అందరితో సమానంగా ప్రభు విశ్వాసిని మాత్రమే, ఇక్కడ ఒక విశ్వాసిని అంతే, బయట నేను రాణిని, నేను అందరితో సమానంగా కూర్చుంటానని ఆ రోల్లో కూర్చున్నట్టు. కానీ ఈ అధికారం సీట్లోకి రాలేదట. దేవుని సన్నిధిలో నాకు అధికారం లేదు. ఎంతగా వాళ్ళు అధికారాన్ని వదిలిపెట్టి దేవుని ఆరాధించారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ అధికారాన్ని వదులుకోగలుగుతున్నావా? విధేయత చూపించారట. యేసు ప్రభువారు శిలువ మరణం పొందినంతగా నీ కొరకు ఆయన నిలువు కర్రకు అడ్డకర్ర జతజములను శిలువలో ఆయన మరణించినంతగా విధేయత చూపించాడు. ఆదామవ్వలు దేవుని మాటకు విధేయత చూపించలేదు, అందుకనే పాపం వచ్చింది. తినొద్దన్న పండు తిన్నారు, దేవుని మాట వినలేదు. యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెను తొలగించాయి, నా ఇష్టం కాదు నీ ఇష్టమే, నీ చిత్త ప్రకారమే నేను సిలువేయబడతాను, నీ మాట చొప్పునే నాకు జరగాలి. యేసుప్రభువారు సిలువేయడానికి భయపడలేదు, ఆయన మరణించడానికి వచ్చాడు. ఆయన భయపడేది ఎందుకు? తండ్రికి కుమారుడికి మధ్యన ఆ సిలువలో ఉన్నంతకాలము నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిస్తావని ఆ విడిచిపెట్టే సమయం కోసం ఆయన కన్నీరు కారుస్తున్నాడు. నువ్వు తండ్రి నిన్ను విడిచి నేను ఉండలేనని. తండ్రి కుమారుడు ఏకమై ఉన్న ఆ సిలువ సమయంలో మధ్య అగాధం ఏర్పడుతుంది కనుక ఆయన ఏమన్నాడంటే, నీ మాటకు విధేయత చూపిస్తా. అవును ప్రియులారా, క్రిస్మస్ అంటే విధేయత చూపించడం, పశువులు పాకలో పుట్టడం, తగ్గించుకోవడం. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడంట. తగ్గింపు అంటే మనము దీనులుగా తగ్గించబడటం. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి దేవుడు. మనం ఒక స్టేజ్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యికి అలవాటు అయిపోయాం, ఇప్పుడు మనం లైట్కి అలవాటు అయిపోయాం, గచ్చుకు అలవాటు అయిపోయాం. మరలా మిమ్మల్ని మట్టింట్లో పెట్టి అలుక్కోవటం, మరలా మిమ్మల్ని కట్టెల పొయ్యి మీద వంట చేయమన్నారు అనుకోండి, అరికిన్లంతరు కానీ మళ్ళీ పెట్టి మిమ్మల్ని అక్కడ కాపురం చేయమన్నారు అనుకోండి, మీరేమంటారు? అంత చేతగాని వాడు నన్ను ఎందుకు చేసుకున్నావు? ఒకవేళ తల్లిదండ్రులైనా అడిగి ఇల్లు కూడా లేదండి బాబు, ఎందుకు ఇల్లు లేదు, ఒక లైట్ లేదు, ఏటమ్మా ఇల్లు లేదు, ఒక లైట్ లేదు, ఒక గ్యాస్ లేదు, అందరికీ దీపం పథకం అంటే ఇప్పుడు మళ్ళీ పొలాల పొయ్యి మీద ఉండమంటే మన వాళ్ళు వండుతారా? ఆ కాలం అయిపోయింది, దిగరు. కానీ యేసు ప్రభువారు సింహాసనం నుండి కిందకి దిగి వచ్చాడు. అదని మీకు తగ్గించుకున్నాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన ప్రియులారా, మనల్ని రక్షించవలనని, మనల్ని ధనవంతులుగా చేయవలనని, మనకు పరలోకం ఇవ్వవలనని, మనల్ని ఆశీర్వదించాలి. మనకేమో క్రిస్మస్లో ఎవరికి తగ్గింపు పనికి. అందుకనే క్రిస్మస్లో తగ్గింపు ఉండాలి. నీ పేరు కనబడినా కనబడకపోయినా, నేను పిలిచినా నన్ను పిలిచారేంటి, సేరకొంటకు నన్ను పిలిచారా? ప్రియులారా, ఇది కనబడాలని చూడకండి, పని చేయడం ముఖ్యం, దేవుని పని అని గుర్తించండి. చివరిదిగా ఏమంటున్నాడంటే, తన్ను తానే ఆయన తగ్గించుకుని నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. విధేయత చూపించాడు. ఆయన నీ కొరకు పరలోకాన్ని వదిలేశాడు, ఆయన మహిమను వదిలేశాడు, ఆయన మానవాకారాన్ని ధరించుకున్నాడు, ఆయన పాప శరీరము ధరించుకుని నీ కొరకు సిలువలో మరణమైపోయాడు. అంత ఆయన రాకలో ఆయనంత మరి దీనత్వం కనబడుతుంటుంటే నీలో ఏం కనబడుతుంది? క్రిస్మస్కి పాటలు పాడడానికి రెడీ అయిపోతాడు. క్యారల్స్ అంటే ఏంటి? సువార్తను ప్రకటించడం కదా. క్యారల్స్ అంటే దేవుని సువార్త ప్రకటించడం, దేవుని గురించి పాడడం. ఈ పాడేవాడికి రక్షణ ఉండదు, ఈ పాడేవాడికి బాప్తిసం ఉండదు. ఇటు శుభ్రంగా వేసేసి రాత్రులు నిద్ర లేకోకుండా ఆన్లైన్లో తలుపులు కొట్టేసి ఎవరికి ఉపయోగం? అది 10 గంటల లోపల అయిపోవాలి ఏదైనా సరే, అప్పుడే మెలకుగా ఉంటారు ప్రజలు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను చివరిగా. క్రిస్మస్లో దేవుడు ఎంత తగ్గించుకున్నాడో, ఎలా దిగి వచ్చాడో చెప్పాను. 5 విషయాలు మీ ముందు పెట్టాను. 1, ఆయన విడిచిపెట్టాడు సింహాసనాన్ని. 2వది, ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు. 3వది, దాసుని స్వరూపం దాల్చుకున్నాడు. 4వది, రిక్తునిగా చేసుకున్నాడు. 5వది, విధేయత చూపించాడు. ఆయన అంతగా ఆయన తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చివరికి ఈ మాటలను చెప్పనండి, మీరు ఎప్పుడైనా రామచంద్రపురం వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ రామచంద్రపురం ఎంట్రన్స్లోనే ఒక లెప్రసీ
హాస్పిటల్ కనపడుతుంది పాడుపడిపోయి. జాన్ డేవిస్ అనేటువంటి ఒక ఆయన స్వార్థ చేసుకుంటా ఇండియా దేశానికి వచ్చాడు. ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి, కెనడా నుంచి ఇండియా దేశానికి వచ్చి ఇక్కడ స్వార్థ చేస్తుంటుండగా జాన్ డేవిస్ గారు ఆయన కెనడా వాళ్ళకి ఒక ఉత్తరం రాస్తున్నాడంట. ఈ సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తున్నాడు, ఈ సంవత్సరంలో 155 రోజులు స్వార్థ ప్రకటించాను. ఈర్లో 355 రోజులు, 155 రోజులు స్వార్థ ప్రకటించాను. 120 మందికి బాప్తిసం ఇచ్చాను, 128 మందికి బాప్తిసం ఇచ్చాను. ఒక్క సంవత్సరంలో ఆయన రిపోర్టు. ఇన్ని రోజులు దేవుని కొరకు ప్రయాసపడ్డాను నేను. ఎలాగా? పడవ మీద, కాలినడక మీద. ఆ రోజుల్లో ఇంకా బస్సులు ఇవ్వట, ఎడ్ల బండ్ల మీద వెళ్ళవలసిన ఆయన ఆ బండి కూడా ఉపయోగించుకోకుండా కాలి మీద నడిచి ఇలాగ చేశానని ఆయన సువార్త ప్రకటించాడట. రెండవది ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడికి వచ్చేటప్పటికి రూత్ హెచ్ డైమండ్ అనేటువంటి ఓ దర్శనమ్మ గారు రామచంద్రపురంలో పరిచయం చేస్తుందట. వీళ్ళు కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీకి చెందిన వాళ్ళు, సిబిఎన్ వాళ్ళు. హెచ్ డైమండ్ అమ్మగారు అక్కడ పరిచయం చేస్తున్నారు. రూత్ హెచ్ డైమండ్ అమ్మగారు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈయన పరిచయం చేస్తున్నప్పుడు ఆవిడ దగ్గరికి వస్తున్నటువంటి ఒక ఆయనకి జ్వరం వచ్చిందంట. ఏంటి జ్వరం వచ్చిందని టెస్ట్ చేస్తే అతనికి కుష్ఠరోగం వచ్చిందంట. అతనికి కుష్ఠరోగం ఉందని టెస్ట్ చేస్తే మొత్తం ఊరంతా కుష్ఠరోగం ఉందంట, రామచంద్రపురం అంతా కుష్ఠరోగం ఉందంట. వెంటనే ఈ జాన్ డేవిస్ గారు ఈ డైమండ్ దర్శనమ్మ గారి ద్వారా, డైమండ్ దర్శనమ్మ గారి ద్వారా ఆయన హాస్పిటల్ కట్టించాడు. 155 బెడ్లు పట్టేటువంటి కుష్ఠరోగుల హాస్పిటల్ కట్టించాడు. కుష్ఠరోగుల హాస్పిటల్ కట్టించి వాళ్ళకి పరిచయం చేశారు. వీళ్ళు అక్కడే సువార్త ప్రకటించారు. రామచంద్రపురంలో 2.5 ఎకరాల్లో 155 పడకలు కలిగినటువంటి లెపర్సీ హాస్పిటల్. కావాలంటే మీరు గూగుల్లో ఇది దొరుకుతుంది, స్టోరీ ఆఫ్ లెపర్, అంటే లెపర్గా ఆయన జీవిత చరిత్ర. ఇలాగ చేసి ఆయన పరిచయం చేశాడు. 7 ఏళ్ళు ఇండియాకు వచ్చాడు ఆయన. ఈ హాస్పిటల్ కట్టించి అన్నీ చేసిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఈయన మరలా ఇంగ్లాండ్ దేశానికి వెళ్తున్నాడు, తన ఊరు వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్నప్పుడు ఆయనకి జ్వరం వచ్చింది. టెస్ట్ చేయించుకున్నాడు, ఏదో మొత్తం మీద బెల్లు వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్ వెళ్ళిపోతే అక్కడ డాక్టర్లు చూశారు, ఈయన మళ్ళీ టెస్ట్ చేశారు. అక్కడ ఇంగ్లాండ్ వెళ్ళిన టెస్ట్ చేస్తే అతనికి ఏదో సిఫిలింగం అనేటువంటిది ఏదో వ్యాధి వచ్చింది. నాకు రావడం ఏంటి, ఏమో ఎందుకో ఇలా వచ్చింది. ఆయనకి ఇక్కడ ఈ గుండెల దగ్గర చిన్న మచ్చ వచ్చిందంట. మచ్చ ఏంటి మచ్చ, నేను పరీక్ష చేయాలని మచ్చని పరీక్ష చేస్తే తేలింది ఏంటంటే అతనికి కుష్ఠరోగం వచ్చింది. జాన్ డేవిస్ గారు ఇక్కడ సువార్త ప్రకటించడానికి వస్తే ఇక్కడ ఆయన పరిచయం చేస్తే, కుష్ఠరోగుల కొరకు పరిచయం చేసి వాక్యం చెప్పి ప్రాణం పెట్టి ఆయన 7 సంవత్సరాలతో ఆయన దేశానికి వెళ్తే కుష్ఠరోగం వచ్చిందట. కుష్ఠరోగం వచ్చిందని ఒక గదిలోకి వెళ్ళిపోయి, ఆయన ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి తన భార్యతో ఇలా అన్నాడట, వినాలి. తన భార్యతో అన్నాడట, ఏమన్నా తెలుసా? నువ్వంటే ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం మై డార్లింగ్, కానీ ఈవేళ నుంచి నా గదిలోకి నువ్వు రావద్దు. ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చావంటే ఈ కుష్ఠరోగం అంటుకుపోయేది కాబట్టి నీకు అంటుకుపోద్ది. దయచేసి నువ్వు రావద్దు, ఈ గదిలో నేను ఉంటాను, ఇక్కడే ప్రార్థన చేసుకుంటాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. కానీ నువ్వు రావద్దంటే ఆవిడ కన్నీరు ఖర్చు మాట ఉందంట. ఏం మాట్లాడుతున్నావు? ఈ గదిలోకి రావద్దంటున్నావా నన్ను? ఒకవేళ ఈ గదిలోకి రాకుండా నువ్వు బతుకుతావేమో కానీ ఈ గదిని దాటిన తర్వాత నేనైతే చచ్చిపోతాను, నువ్వు లేకుండా నేను ఉండలే. వాట్ ఏ సాక్రిఫైస్ భార్య. ఈ గదిలోకి రాకుండా నేను చచ్చిపోతాను, నేను చూడకుండా నేను ఉండలేను. పెళ్లినాడు ఏం ప్రమాణం చేశాను? ఆరోగ్యమైన అనారోగ్యమైన కష్టమైన నష్టమైన ఉన్నా లేకపోయినా నీతో ఉంటానని నేను ప్రమాణం చేశాను కాబట్టి నేను నీతోటే ఉంటానని ఆ గదిలోకి వెళ్ళిపోయిందంట తన భార్య. ఎంత ప్రభు కోసం వాళ్ళు పరిచయం చేయడానికి వచ్చి ఇండియాకు వచ్చి ఇండియాలో కుష్ఠరోగుల కోసం 2 కుష్ఠరోగులు అయిపోయారు. వాళ్ళ అమ్మ నాన్నని చూద్దామని 7 సంవత్సరాలు అయిందని కొడుకులు కూతుర్లు వస్తే వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి అలా తిరిగిపోయాడంటే ఈ పక్కకే. జాన్ డేవిస్ తిరిగిపోయాడు. వై డాడీ ఐ వాంట్ టు సీ, మిమ్మల్ని చూడాలి అని అనుకుంటే మీరు నన్ను చూడలేరు. ఒకవేళ నన్ను చూస్తే మీకు ఇది అంటుకుపోద్దని చచ్చే వరకు కొడుకుల్ని మనవల్ని తాకకుండా చచ్చిపోయాడు ఆయన.
అదే క్రిస్మస్. యేసు ప్రభు వారు మన కొరకు మానవాకారం ధరించాడు. ఆయన జాన్ డేవిస్ గారు ఎక్కడో కాదు, రామచంద్రపురంలో జరిగిన సంఘటన ఇప్పటికీ ఆయన సాక్ష్యాలు ఉన్నాయి. ఈవేళ రామచంద్రపురంలో కుష్ఠరోగం లేదు, ఒక కుష్ఠరోగి కనిపడ్డావు. కారణం జాన్ డేవిస్ కుష్ఠరోగి అయిపోయాడు. వాళ్ళ కోసం హాస్పిటల్ కట్టించి కుష్ఠరోగం లేకుండా మందులు రప్పించి పరిచయం చేశాడు. ఈవేళ కుష్ఠరోగం లేకుండా అయిపోయింది. 2023 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని తీసివేయడానికి కొరకు ఆయన మన కొరకు పాపిగా మారిపోయాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏది నీ సమర్పణ? సింహాసనం దిగ్గలవా? రిక్తునిగా చేసుకోనగలవా? ఆ యేసు నీలోకి వస్తేనే ఆనందం కలుగుతా తప్ప బయట చూసిన ఆ సొగసులు ఉన్నంతసేపే ఆనందం, ఆ లైటింగ్ ఉన్నంతసేపే, ఆ పేలినంతసేపే, ఆ డ్యాన్స్ చేసినంతసేపే, అవి ముఖ్యం కాదు. క్రీస్తు కొరకు నీ జీవితాన్ని త్యాగం చేయగలవా? ఆయన రిక్తుడైపోయాడు, ఆయన దాసుడైపోయాడు. వాడు చేస్తాడే వీడు చేస్తాడని తప్పించుకుని తిరగలేదు. ఆయన పనివాడిగా మారిపోయాడు. నేను చేస్తానని ముందుకు వస్తావా? నేనున్నాను ప్రభువా, ఐ యామ్ హియర్, నేనున్నానని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? పని చేయడానికి నేనున్నాను, పాడడానికి నేనున్నాను, పరిచయం చేయడానికి నేనున్నాను, తగ్గించుకోవడానికి ఉన్నాను. నా పేరొద్దు, నా డబ్బు పెద్ద, నా ఊరు చెప్పొద్దు, నేనున్నాను. సమర్పించుకో. చెయ్యెత్తమని నేను అన్ను. ఈవేళ ఎత్తేస్తావు, రేపు మర్చిపోతావు. నీ మనసులో నిర్ణయించుకో, ప్రభు కొరకు సమర్పించుకుంటానని. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. 2023 సంవత్సరాల క్రితం మా కొరకు మనిషిగా మారిపోయావు. మహిమ కలిగిన దేవుడు, దూతల చేత పరిచయం చేయించుకునే దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలవబడుతున్న దేవుడు, మా కొరకు దాసుడిగా మారిపోయావు. పరిచయం చేసేవాడు అయిపోయావు. తగ్గించుకునేవాడిగా మారిపోయావు. శిలువ మరణం పొందినంతగా దెబ్బలు తిన్నావయ్యా. ఎంతమంది మిషనరీలు ప్రాణం పెట్టేశారు. ఎంతమంది మిషనరీలు తండ్రి ఇండియాకు వచ్చి ఇక్కడ వాళ్ళకి సరైన సదుపాయాలు లేకపోయినా నువ్వెలా దిగొచ్చావో వాళ్ళు కూడా అదే మనస్సు కలిగి ఈ లోకానికి వచ్చారు. మేము మా ఊరు దాటలేం, మా ప్రాంతాన్ని దాటలేం, మా ఊరే, మా సంఘమే, ఇక్కడే జస్ట్ ఎదరికెళ్ళి సువార్త చెప్పలేం. ఈ పరిధి దాటలేం, మాది ఇక్కడ వరకే. నువ్వు అపరిమితమైన దేవుడు గనుక ఈ లోకాన్ని ఎంతో ప్రేమించావు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి ఉండమన్నావు. అట్టి మనస్సు మా అందరికీ దయచేయండి. ఈ ప్రపంచమంతా రక్షించబడేటువంటి రీతిగా సమర్పణతో పరిచయం చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని, విత్తబడిన వాక్యం ప్రతి హృదయాలు ఫలింపు చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.